ఎన్నికల సీజన్ దగ్గర పడుతున్న టైంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. అనకాపల్లి జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. వీరభద్రరావుతో పాటు ఆయన కుమారులు దాడి రత్నాకర్, జైవీర్ కూడా వైసీపీ పార్టీకి రిజైన్ చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం జగన్కు పంపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సీనియర్ నేతగా ఉన్న దాడి వీరభద్రరావు టీడీపీ తరపున 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అయితే అనూహ్యంగా 2014 ముందు వైసీపీలో చేరిన దాడి వీరభద్రరావు ఆ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో పార్టీని వీడారు. ఆ తర్వాత పలుమార్లు జగన్పై విమర్శలు కూడా చేశారు. ఆపై రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. జగన్పై అనేక విమర్శలు చేసిన దాడి తిరిగి 2019 ఎన్నికల ముందు మరోసారి వైసీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. అనకాపల్లి టికెట్ ఆశించి వైసీపీలో చేరినప్పటికీ అది దక్కలేదు. పార్టీ అధికారంలోకి వచ్చాక దాడికి ఎలాంటి కీలక బాధ్యతలు అప్పచెప్పలేదు. ఈ క్రమంలో ఆయన వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడిన తరుణంలో దాడి వీరభద్రరావు వైసీపీని వీడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాజీనామాకు ముందు అనకాపల్లిలో వీరభద్రరావు తన వర్గీయులతో సమావేశమయ్యారు. అనంతరం అధికారికంగా తన రాజీనామా లేఖను సీఎం జగన్కు పంపించారు. రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే ప్రకటన ఉంటుందని, ఏ పార్టీలో చేరేది అప్పుడు చెబుతామని దాడి వీరభద్రరావు ప్రకటించారు. దానికి తగ్గట్లే దాడి వీరభద్రరావు టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నట్లు తెలిసింది. పార్టీలో చేరికపై చర్చించేందుకు వీరభద్రరావుతో పాటు ఆయన కుమారుడు రత్నాకర్ టీడీపీ అధినేతను కలిసే అవకాశం ఉందని సమాచారం.